100% మీరు ఈ క్రాప్ అనేది నమోదు చేయించుకున్నారా చేయించుకోలేదా అనేది ప్రతి రైతు కూడా గమనించుకోండి. ఎందుకంటే ఈ క్రాప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఫస్ట్ ఈ క్రాప్ చేసిన వాళ్ళకి తర్వాత షెడ్యూల్లో మిస్ అయిన వాళ్ళకి ఈ క్రాప్ చేసినప్పటికీ కూడా కొంతమందికి డబ్బులు రాలేని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీ పొలం అంటే మీరు 5 ఎకరాలు మిరప వేశారు అంటే గవర్నమెంట్ లో ఈ క్రాప్ చేసుకుంటే గవర్నమెంట్ లెక్కలో కూడా వేసినట్టు మాత్రమే రికార్డింగ్ ఉంటుంది. సో అందుకని మీరు 5 ఎకరాలు అదే సర్వే నెంబర్లో మీరు మిరప వేశారా లేదా అనేది ఈ క్రాప్ అయిందా అవలేదా అనేది మీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడగండి. ఎందుకంటే ఒకసారి ఈ క్రాప్ నమోదు అవ్వలేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర గవర్నమెంట్ ఎక్కడా కూడా మనకి వెనకడుగేయకుండా ఎంతో కొంత నష్టపరిహారాన్ని ఇవ్వాలనే ఆలోచన కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడం అయితే జరిగింది. అంటే 2014లో దాదాపు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు కూడా 1450 నుంచి 20 క్వింటాల్ ఎస్టిమేషన్ వేసుకొని వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ రేటుకైనా అమ్ముకోండి, కానీ మేము కొంతమేర మీకు సపోర్టింగ్ గా ఉన్నాం, ఒక 1,500 రూపాయలు క్వింటాకి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి అప్పుడున్న పరిస్థితుల్లో మనకి అయితే గనక ఇవ్వడం జరిగింది. అదే పరిస్థితి కనుక అంటే 1450 నుంచి 2000కి తీసుకొచ్చి 20 క్వింటాలకి కనుక చేసినట్లయితే ఒక ఎకరానికి 40,000 రూపాయల వరకు కూడా ఆంధ్ర రైతులకైతే గనక నష్టపరిహారం అందే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ 40,000 రూపాయలు ఒక ఎకరానికి మనకి ప్రతి రైతుకి అందాలి అంటే 5 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నప్పటికీ ఇక్కడ వీళ్ళందరికీ 40,000 చొప్పున ఇవ్వాలంటే దాదాపు గవర్నమెంట్ దగ్గర 2,000 కోట్ల రూపాయలు ఉంటే మాత్రమే ఈ సాయాన్ని ప్రతి రైతుకి 40,000 రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సాయం ఒక కేంద్రం ఒక 1,000 కోట్లు, మన ఆంధ్ర గవర్నమెంట్ ఒక 1,000 కోట్లు వేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రైతులకి ఎంతో కొంత కోత కూలి మందం రైతుకైతే కనుక రావడం అయితే జరుగుతుంది. ఎంతో కొంత నష్టం నుంచి కూడా కోలుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో పోయినసారి 2014లో ఇదే అమలు చేసింది. సో ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం కూడా అదే అమలయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత తీవ్ర స్థాయికి పతాక స్థాయికి మిరప రైతుల గురించి ఒకప్పుడు ఎప్పుడు కూడా ఏ న్యూస్ ఛానల్లో కానీ వేయలేని పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటలు ఏది ఓపెన్ చేసినా రైతుల గురించి నాయకులు కొట్టుకుంటా ఉన్నారు. సో అది ప్రతి ఒక్క ఆంధ్ర రైతుకి ప్లస్ అనే చెప్పుకోవచ్చు. పోరాటం ఇంకా కొన్నాళ్ళు ఇలానే వీళ్ళిద్దరూ కొట్టుకుంటా ఉంటే మనకి న్యాయం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఓట్ల కోసం కొట్టుకుంటున్నారా, సీట్ల కోసం కొట్టుకుంటున్నారా అనేది పక్కన పెడితే అంతిమంగా మనకి కావాల్సింది ఏంటి అంటే ₹1 మన జేబులో పడితే మనం కోలుకొని రేపొద్దున మరొక పంట వేసుకోవడానికి ఎంతో కొంత సాయాన్ని అందించగలిగితేనే ప్రతి రైతు కూడా కొంతమేర హ్యాపీగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.